వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వీడియో వారికి మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఆలస్యమైనందుకు మమ్మల్ని మన్నించవలను. మా సంస్థ గురించి కొన్ని మాటలు చెప్పనా సార్? ఈ సంస్థ దుర్గా కమర్షియల్ కార్పొరేషన్ అన్నపూర్ణ శకుంతల థియేటరు 1976లో పద్మశ్రీ నటరత్న నందమూరి రామారావు గారు వారి బంగారు ప్రోత్సాహాలతో మా థియేటర్ ఓపెన్ చేశారు. ఆ రోజు అడుసుమిల్లి కృష్ణమోహన్ రావు మా నాన్నగారు ఈ సంస్థకి మేనేజింగ్ పార్ట్నర్. ఆ రోజు నుంచి కరోనా వరకు మేము సినిమాలు నెంబర్ 1గా విజయవాడలో రన్ చేసాం. మా థియేటర్లో 25 వీక్స్ 100 డేస్ ప్రేమాభిషేకం 1 ఇయర్ రన్ చేసాం. అలాంటి సంస్థ మాది. 2007లో మా నాన్నగారు చచ్చిపోయినాక నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఈ సంస్థకి మా తమ్ముళ్ళందరూ నిర్ణయించి నేను మేనేజ్మెంట్ చేస్తాను. ఈ రోజు వరకు నా ఆధీనంలోనే నేనే చూస్తాను. ఈ రోజున ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు. కరోనా కాడ నుంచి ఇప్పుడు వరకు సినిమా హాల్స్ పరిస్థితి ఏంటో మీడియా వారు అందరికీ తెలిసిన తెలపైన నేను మా సంస్థ గురించి చెప్తున్నాను. మేము చాలా బాధలు పడతా థియేటర్లు నడుపుతున్నాం. దాదాపు 2 కోట్లు నష్టపోయి ఈ సంస్థ రోజు రోజుకి ఏమైనా పెరుగుతుందనే ఆశతో థియేటర్లో నడిపాం. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగట్లేదు కాబట్టి నేను నా పార్ట్నర్స్ అంటే బయట వారు ఎవరు లేరండి. నా పెద్ద తమ్ముడు, నా చిన్న తమ్ముడు, నా కొడుకులు శశిమోహన్, నా అల్లుడు జయప్రకాష్, నా తమ్ముడు కొడుకులు నందు, మేమందరం కలిసి ఈ థియేటర్ని ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కానీ సేల్గా కానీ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి ప్లాన్ అప్లై చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా థియేటర్లో డిస్మాంటిల్ చేయాలంటే సరే ఒకరోజు మంచి రోజు చూసుకుని మేమందరం అంగీకారంతో థియేటర్ కొద్దిగా పగలగొట్టినాక 3 టౌన్లో కూడా వెళ్ళి నేను చెప్పాను, సార్ మేమే చేసుకున్నాం అంటే ఆయన ఏమన్నారంటే అందరికీ ఇన్ఫామ్ చేయాలండి. మెయిన్ నేను కరెంటు డిస్కనెక్టు చేసి జాయింట్ కలెక్టర్ గారికి పర్మిషను, మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నానండి. ఒక 10 డేస్లో నాకు టైం పడుతుంది ఇవన్నీ అవ్వటానికి. ఈ లోపల నా కుటుంబంలో వ్యక్తి అడుసుమిల్లి శ్రీరామ్ అనే అతను నా కొడుకు అండి. అతనికి తెలిసి తెలవక ఎందుకు మీడియా వారు నా హాలుకి పాల్గొచ్చినప్పుడు వచ్చారు. వారందరికీ చెప్పారు పరిస్థితి. నేను వెళ్ళిపోగానే ఆయన ఇంకొక రకంగా చెప్తున్నాడు, మీరు అదే స్క్రీన్ చేస్తున్నారు ఏమంటే ఆయన చెప్పే పేర్లు అడుసుమిల్లి శశిమోహన్, ఈయన అడుసుమిల్లి నందు, అడుసుమిల్లి పవన్ కుమార్, మా అల్లుడు గోర్ల జయప్రకాష్. ఏమంటే వీళ్ళందరూ వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరో గూండాలు అలాంటి సిస్టమ్ అనేది లేదు. విజయవాడలో నా థియేటర్ 58 ఏళ్ళు అయింది, 48 ఏళ్ళు అయింది నా థియేటర్ మొదలెట్టి. నా జోలికి ఏ గూండాలు కానీ ఎవరూ ఎప్పుడూ రాలేదు. ఏమంటే దయచేసి నేను కూడా నా పెద్ద కొడుకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడంటే ఈ ప్రాపర్టీ అంతా ఆయనకి ఇచ్చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. నా చిన్న కొడుక్కి వేరే కమర్షియల్ సైట్ ఇచ్చాను. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరందరూ ఏమీ లేదండి, మా సంస్థను కానీ మా కుటుంబాన్ని కానీ మీడియాలో వేసి మమ్మల్ని అలర్ట్ చేయొద్దని నిజం తెలుసుకోండి. మీకేదైనా ఉంటే 24 అవర్స్ నేను అవైలబిలిటీ అవుతాను. మీకేదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి, నేను చెప్తాను. నాన్నగారికి వినపడదండి, కొంచెం ముందుకు వచ్చి. శ్రీరామ్ గారు, మీ అబ్బాయి శ్రీరామ్ ఉన్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా పగలగొట్టారు, నేనే కంపెనీ పెడుతున్నాను, నేనే మేనేజ్మెంట్ నడుపుతున్నాను అని ఆయన చెప్తున్నారు. సినిమా థియేటర్ రన్ చేసే ఉద్దేశం నాకు ఉంది, దానికోసం నేను ఫైట్ చేస్తాను ఆయన చెప్తున్నారు. సరే సార్, నేను ఇప్పటి వరకు మేనేజింగ్ పార్ట్నర్
ఆయన నా కొడుకుగాను హాల్కి వస్తాడు, ఏ కొడుకైనా వస్తాడు వెళ్తాడు అంతవరకే. ఆయనకి శ్రీరామ్ అనే వ్యక్తికి దీనిలో ఎలాంటి హక్కులు కానీ ఏది లేదు. నా కొడుకుగా వస్తున్నాడు తప్పితే దీని మీద రైట్స్ ఉండి అతను ఒక పార్ట్నర్గా ఉండి అనేది రావటం. మరి అంటే రాత్రి కూడా జేసీబీ తీసుకొచ్చి పారమంటారు. ఏ- ఇది చాలా బిజీ సెంటర్ అండి, చాలా కమర్షియల్ సెంటర్. డిపార్ట్మెంట్ వారిని అడిగాను, మీరు ఏదైనా చేసుకోదలుచుకుంటే నైట్ టైము మీరు వర్క్ చేసుకోండి, డే టైము పబ్లిక్కి మీరు డిస్టర్బెన్స్ చెయ్యొద్దు, నైట్ టైము మీరు చేసుకోండి అని వారు చెప్పారు. అందుకని మేము నైట్ టైం తీసుకొచ్చి చేసుకున్నాం. శ్రీరామ్ గారికి అయితే సంబంధం లేదు. శ్రీరామ్కి అనేది ఏ సంబంధం లేదండి, అతను నా సన్ను వరకే. ఎందుకు ఇలా మీ అబ్బాయి ఎందుకు ఇలా ఎడ్యుకేషన్ చేస్తున్నాడు? ఏ సార్, మీ అబ్బాయి ఎందుకు ఎడ్యుకేషన్ చేస్తున్నాడు? మీ కుటుంబ సభ్యుల గురించి ఎందుకు ఇలా అతని మాట్లాడుతున్నారు? మైండ్ సెట్ ఏంటో నాకే అర్థం కావట్లేదండి. ఇప్పుడు నిన్న కూడా ఏబిఎన్ఓ సార్ ఎప్పుడు నేను లేనప్పుడే చెప్తాడు. ఓకే, అతను శ్రీరామ్ అనే అతను చెప్పదలుచుకున్నప్పుడు తండ్రిగా నేను పక్కన ఉంటాను, చెప్పమానండి. అది రైటో కాదో నేను మీడియాకి ఆన్సర్ చేస్తాను. నేను లేకుండా ఒక్కడే ఉండి అతను ఏదో చెప్పేసి మీరేమనుకుంటారు, నిజమే అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఉందండి, నేను అందరినీ పిలిచాను, నేను ఒక్కడనే మాట్లాడట్లేదు కదా, ఉన్నది. సార్ ఇప్పుడు ఏమన్నా ఆస్తుల వివాదం ఏమైనా ఉందా? ఏ సార్, మీకు గొడవలు ఏమైనా? అసలు ఆస్తులు తగులు ఏమీ లేవు సార్, అన్నీ క్లియర్గా ఉన్నాయి. శ్రీరామ్కి ఇచ్చే ప్రాపర్టీస్ శ్రీరామ్కి ఇచ్చాను. నా పెద్ద కొడుకు ఈ కమర్షియల్ సైట్ ఆయనకి చెప్తున్నా కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. అది కూడా ఏంటండి, నా పర్మిషన్తో ఏది చేయాలన్నా నా తమ్ముళ్ళు, నా తమ్ముడు కొడుకులు, నా కొడుకులు అందరూ నా పర్మిషన్తోనే, నా నాలెడ్జ్తోనే ఏది చేసినా చేస్తున్నాను. అయితే దీన్ని పూర్తి చేయాలనుకున్న నిర్ణయం తీసుకున్నాను. ఏ సార్, ఒక 10 డేస్లో పర్మిషన్లు అన్నీ పెట్టానండి. జాయింట్ కలెక్టర్ గారికి, కరెంటు, కార్పొరేషన్ వాళ్ళకి, సిపి గారికి, లోకల్ స్టేషన్కి అందరికీ పర్మిషన్ పెడుతున్నానండి. ఆ పర్మిషన్ రాగానే థియేటర్ అనేది తీసేస్తున్నాను. థియేటర్ నేను రన్ చేసేటప్పుడు పిచ్చితనంగా నేను పగలగొట్టుకోను కదండి. మీకు కూడా తెలుసు వాళ్ళ థియేటర్ల పరిస్థితి ఏంటో, ఏ రకంగా ఉందో మీ అందరికీ మేము చెప్పవసరం. థియేటర్లు నడపాలంటే కొంత నీళ్ళు వస్తాయి. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ప్రతి వాళ్ళకి, ఏపీలో మా బంధువులందరికీ, అనవసరమైన వాళ్ళందరికీ క్లిప్పులు పెడుతున్నారు, టీవీలో పెట్టేస్తున్నారు. ఆ టీవీల్లో అందరికీ బంధువులకి మేము ఎంతో గౌరవం గల కుటుంబం అండి. విజయవాడలో 65 సంవత్సరం వచ్చింది. ఏ రోజు ఒక క్రిమినల్ కేసు కానీ, ఒక యాక్సిడెంట్లు కానీ, ఎవరన్నా నా థియేటర్ మీదకి వచ్చి దొమ్మి కానీ లేదు. విజయవాడలో నా థియేటర్ ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఇక్కడ కాదు బయట ఊళ్ళలో. అలాంటి సంస్థను తీసేస్తున్నామంటే తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.